సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఇండస్ట్రీ యాక్టింగ్ అంటే ఇష్టం? యా చిన్నప్పటి నుండి చాలా చాలా ఎప్పటి నుంచి చిన్నప్పుడు ఎప్పుడు టీవీస్ చూసినా ఏం చూసినా పోస్టర్ చూసినా అవ్వాలి అంటే ఎప్పుడు నాకు మైండ్ మినిమం మెచ్యూరిటీ ఏజ్ మినిమం సినిమాలు చూసే ఏజ్ అంటే స్టాలిన్ సినిమా అన్నమాట, చిరంజీవి గారిది. ఆ స్టాలిన్ సినిమాలో పరారే పరారే టైటిల్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ స్టెప్ వేస్తూ తర్వాత ప్రభాస్ గారు ఏక నిర్జన స్టెప్ వేస్తూ అలా ప్రతిదానికి టైటిల్ సాంగ్స్ అనేది ఈ పెట్టుకొని నేను అలా ఇన్స్పైర్ అయిపోతుండేవాడిని అనమాట. పోస్టర్స్ చూసి ఇలా మనకు 100 days ఫంక్షన్ ఎప్పుడు అవుతుంటుంది, మొన్న అల్లర్జున్ గారు నేషనల్ అవార్డు వస్తుంది, ఇలా మనకి ఎప్పుడు వస్తుంది, ఇలా ట్రిపుల్ రామ్ చరణ్ గారిని చూసి ఎవరిని చూసినా ఎన్టీఆర్ గారిని చూసినా ఎవరిని చూసినా ఇలాంటి ఛాన్స్ మనకి ఎప్పుడు వస్తుంది, మనకి ఎప్పుడు అవకాశం వస్తుంది అని చాలా అనుకునేటండి. జాబ్ వచ్చేసింది మరి ఇంకేం చేస్తా. స్టేజ్ మీద అతను పొరపాటున జాబ్ వచ్చేసిందంట. ఓకే పొరపాటున అంటే ఓకే నేను దానికి డెడికేషన్ గా ఒక 6 months సినిమా థియేటర్లు వాటికి వెళ్ళకుండా ఓకే డాడీ పంపించాడు కదా, ఓకే వీళ్ళు నా కోసం ఎంత కష్టపడ్డారు, నా ఫ్యామిలీ నాకు చిన్నప్పటి నుంచి ఓకే ఫైనాన్షియల్గా చాలా వీక్, మేము చాలా డాడీ చాలా ఫేస్ చేశారు, చాలా ఎదురు దెబ్బలు చాలా తగిలే, నాకు ఎంత చేసినా నాకు ఎక్కడ ఏవి తక్కువ చేయకుండా నాకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించాడు. సో అతని కోసం నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలి, అతని కొడుకుగా నేనేం చేయగలను, తనకి ఈ మాత్రం హ్యాపీనెస్ నేను ఇవ్వాలి అని చెప్పి టఫ్గా నా ఇష్టాన్ని కూడా నేను పక్కన పెట్టి అతని కోసం నా డ్రీమ్ని నా ప్యాషన్ని అన్ని పక్కన పెట్టి కష్టపడ్డాను నాన్న కోసం. నేను కష్టపడితే ఒక నేను ఇదే ఫిక్స్డ్ ఫీల్డ్ అనుకోలే, ఐ వాంట్ మేక్ హిమ్ ప్రౌడ్ టు సర్వ్ ఇండియా అని చెప్పేసి నేను వెళ్ళి ఒక ఛాన్స్ వచ్చింది, ఎగ్జామ్ రాశాను. ఆల్రెడీ ఫిజికల్గా మెంటల్గా అన్ని ఫిట్. నేను చిన్నప్పటి నుంచి 9th క్లాస్ నుండి నేను రన్నింగ్స్ కానీ స్పోర్ట్స్ కానీ అన్ని చేస్తుంటాను. సో ఆ ఫిజికల్ ఫిట్నెస్ అలా ఉపయోగపడింది. అండ్ నేను స్పెషల్గా కోచింగ్ కూడా తీసుకున్నటువంటి గ్రౌండ్కి కానీ ఈ ఎగ్జామ్స్ కానీ దేనికైనా సరే నేను దీనికోసం కూడా కష్టపడ్డాను. కానీ ఎంత కష్టపడినా నాకు మినిమం హార్ట్లో ఎక్కడో గిల్ట్ ఉంటుంది కదా, ఓకే నాకు నచ్చింది నేను ఇంకా చేయట్లేదు కదా, ఇది ఓకే లక్, అందరికీ ఛాన్స్ రాదు కదండి. చాలా మంది చాలా కష్టపడతారు కదా సర్వీస్లోకి వెళ్ళడానికి, ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళడానికి. సో అందరికీ ఛాన్స్ రాదు. నాకు వచ్చిందని వినియోగించుకుంది, ఓకే వచ్చిందని ఎందుకు వదిలేసుకోవడం, ఈ అదృష్టాన్ని ఎందుకు వదిలేసుకోవడం. నేను వెళ్ళాను, 3 years సర్వీస్ చేద్దాం అంటే నేను యాక్చువల్గా నాకు ఎంతైతే ఉందో అంతవరకు సర్వీస్ చేద్దామనే ఫిక్స్ అయ్యి వెళ్ళా. నేను మధ్యలో వచ్చేద్దామని ఏం రాలే. సో అన్ఫార్చునేట్గా వచ్చింది ఛాన్స్, ఓకే ఇది వచ్చింది, దీనికి ఎలాగైనా మనం ఉపయోగించుకోవాలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ట్రై చేద్దాం, ఎలా అయినా కొడదాం అని చెప్పి ఇలా లీవ్ పెట్టుకొని ఇలా రావడం జరిగింది. సూపర్. ఫస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాన్నగారు ఏం చేస్తుంటారు? డాడీ ఒకటి చేయలేదండి బాబోయ్, అతను ఆల్రౌండర్ అతను. అంటే అతనికి ఫస్ట్ నార్మల్గా ఓకే 10th వరకు ఓకే, 10th తర్వాత మిల్క్ బిజినెస్ పెట్టుకుని పాల వ్యాపారం పెట్టుకునేవారు. ఇక్కడ మాక్సిమం మన ఏరియాస్ అన్ని మన వైజాగ్ విజయనగరం ఏరియాస్ అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కాబట్టి ప్రతి కంపెనీకి ప్రతి దానికి పాలు పెరుగు అన్ని సప్లై అనమాట. అప్పుడు చాలా బాగుంటుండే. తర్వాత కొంతమంది బ్యాక్ స్టాపింగ్ చేయడం వల్ల డాడీకి చాలా మంది వెన్నుపోటు పొడిచి అప్పుడు డాడీ కూడా చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది అనమాట. సో వాళ్ళకి అందరిని నమ్మేసేవారు ఈజీగా, ఎవరు ఏం చెప్తే అది నమ్మేసి వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి సో మొత్తం చాలా జీరోకి వచ్చేసాం, బాగా డౌన్ అయిపోయింది మొత్తం ఫ్యామిలీ పొజిషన్. చాలా మంది డౌన్ అయిపోతే అప్పుడు మా తాతయ్య, మా నాన్నమ్మ, మా చిన్న తాతయ్య, మా చిన్నాన్నమ్మ వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చి మా ఫ్యామిలీ మొత్తం అందరూ సపోర్ట్ ఇచ్చారు, ఇలా కాదు ఇది అని చెప్పి అంత డౌన్ దిగిపోయిన తర్వాత కూడా ఈ బౌన్స్ బ్యాక్ అనమాట. తర్వాత ఓన్లీ నా మీద ఆశలు పెట్టుకొని మొత్తం ఫ్యామిలీ మొత్తం నా గురించి డాడీ చాలా కష్టపడి చాలా చేసిన తర్వాత ఈ ఫీల్డ్ తర్వాత ఆటో వచ్చారు, ఆటో తర్వాత వ్యాన్ నడిపేవారు, తర్వాత క్యాబ్ చేసేవారు. ఇప్పుడు క్యాబ్ మొత్తం నాకు జాబ్ వచ్చిన తర్వాత క్యాబ్ కూడా అమ్మేసి ఇప్పుడు ఒక 2 shops పెట్టుకున్నారు ఊర్లో. 2 shops పెట్టుకొని కొంచెం మమ్మీ హౌస్ వైఫ్, హోమ్ మేకర్. బ్రదర్ అండ్ సిస్టర్స్? బ్రదర్ ఉన్నాడండి, తను కూడా ఓకే పాలిటెక్నిక్ చేశాడు. పాలిటెక్నిక్ తర్వాత ఇప్పుడు డాడీకి హెల్ప్ఫుల్, ఇప్పుడు డాడీకి కూడా వయసు అవుతుంది కదా, సో డాడీకి సపోర్ట్ గా ఒక షాప్ దగ్గర మెయింటెనెన్స్ చేస్తుంటారు. 2 షాపులు ఉన్నాయి కాబట్టి. సో పుట్టి పెరిగింది చదువుకోవడం అంతా విజయనగరం? నేను పుట్టింది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పైడి భీమవరంలో పుట్టాను, పెరిగింది ఇక్కడ ఆనందపురంలో పెరిగాను వైజాగ్ దగ్గర. హాస్టల్లో చదువుకుంది కాకినాడ అనమాట. అమ్మయ్యా, ఇంకేమన్నా లిస్ట్ చెప్తారేమో. తర్వాత ఇంటర్ డిగ్రీ నా విజయనగరం, తర్వాత మళ్ళీ కోచింగ్ కాకినాడ, మళ్ళీ ట్రైనింగ్ బీహార్, పోస్టింగ్ కాశ్మీర్. సో మొత్తానికి కాశ్మీర్. అమ్మో, గన్స్ అన్ని చాలా సేఫ్ అండ్ సెక్యూరే కదా? కాశ్మీర్ అంటే సుస్సు వచ్చేస్తుంది. మరేం చేయలేదు, తప్పదు మరి. సరే, డాడీకి ఆర్మీ అంటే ఇష్టమా? హీ వాంట్ టు బి ప్రౌడ్, నన్ను ప్రౌడ్ గా చూడాలనుకునేవారు. ఒక దేశానికి సేవ చేస్తే నా కొడుకు దేశానికి సేవ చేస్తే చూడాలంటున్నారు. హీ వాంట్ టు బి ఒక
ఒక మంచి ఒక సర్క్యులర్ ఇన్స్పెక్టర్ అయినా ఒక ఇన్స్పెక్టర్ రేంజ్ లో చూడాలనుకునేవారు నన్ను అతను. ఎప్పుడు తనకి పోలీస్ అంటే ప్యాషన్, డాడీకి పోలీస్ అంటే చాలా ప్యాషన్. చాలా ఇష్టం. ఆ ఇష్టంతో డాడీ కోరికను నెరవేర్చడం కోసం ఈ ఫీల్డ్ లోకి నాకు వచ్చారు. కూడా ఉంటుండే చిన్నప్పుడు హీరో ఫీలింగ్ ఉంటుంది కదా, మనం కూడా అది కూడా సినిమాల ద్వారానే. పోలీసు వాడు ఓకే సినిమా చూస్తే పోలీస్ ఎంత పవర్ ఉంటుంది, అది కూడా సినిమాల ద్వారా వచ్చినవి. సోల్జర్ సినిమాలు కానీ ఇవి సినిమాలు కానీ ఇవన్నీ చూసి అది కూడా సినిమాల ద్వారా వచ్చిన ఇన్స్పిరేషనే. ఓకే అప్పుడు నా పేరు సూర్య ఆయిల్ ఇండియా రిలీజ్ అయినప్పుడు మాత్రం ఆ లూప్ లో ఆ సోల్జర్ సాంగ్ అలా లూప్ లో పెట్టుకుంటూ వినేటండి అనమాట ట్రాన్స్ లో. సో సూపర్. సో ఆర్మీలో మీది ఏంటి కేటగిరీ? కానిస్టేబుల్ అండి, సోల్జర్, జస్ట్ సోల్జర్. ఇప్పటి వరకు అయితే లేదు, ప్రాక్టీస్ ట్రైనింగ్ లో ఉంటుంది. ట్రైనింగ్ లో ఉంటుంది కరెక్ట్ గానే. మరి బుల్లెట్ ప్రాపర్ గా వెళ్తుంది, దానికోసం మాకు స్పెషల్ గా ట్రైనింగ్ కూడా ఉంటుంది. కరెక్ట్ గా వెళ్ళడానికి అసలు ఏం చేయాలి అనేది కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు డైలాగ్ చెప్పాలి. ఎప్పుడు వచ్చాం కదన్నా, బుల్లెట్ దిగిందా? అది రెడీ. ఇప్పుడు డైలాగ్ చెప్తున్నారు చూడండి, రెడీ. ఎప్పుడు వచ్చాం అనేది కాదండి, బుల్లెట్ దిగిందా లేదా, అది మన పాయింట్ అసలు. సూపర్. సో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే పేరు అనగానే ఆటోమేటిక్ అది ఏంటో నా ఫస్ట్ షాట్ కూడా అదే, నాకు రాగానే బీజేపీ వేశారు, గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ గారు పేరు ఏంటి? ఓ రియల్ నేమేనా? దానికి మా బాబాయ్కి థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ అనుకున్నారు కదా, మా బాబాయ్కి థ్యాంక్స్ చెప్పాలి. చిన్నప్పుడు పేరు పెడుతుంటే ఏం పేరు పెట్టాలి, ఏం పేరు పెడతారు అనుకుంటే పంతులు గారేమో పాతో పలికే పేరు పెట్టాలమ్మా అంటే పవన్ అని అన్నారు మా పెదనాన్న. మా బాబాయ్ ఏమో లేదు పవన్ కళ్యాణ్ అని పెట్టండి బాగుంటది హీరో. మీ బాబాయ్ గారి ఫేవరెట్ హీరో ఏమో? డెఫినెట్ గా మా బాబాయ్ డై హార్డ్ ఫ్యాన్ పవర్ స్టార్ గారికి. అన్న కొడుకుని కూడా అలాగే చూడాలనుకున్నారు, మరి అదే దారిలోకి వచ్చేస్తున్నాడు మరి కదా. సూపర్. సో మొత్తానికైతే ఇది చాలా బాగుంది. సో మీరు ఆర్మీకి వెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 23లో వెళ్ళాను, 24 ఈ లాస్ట్ ఇయర్ ఇప్పుడు 24 నవంబర్లో కాశ్మీర్ వెళ్ళాను. ఇంకా కాశ్మీర్లోనే చేస్తున్నాను. 25 ఇప్పుడు ట్రైనింగ్ అంతా బీహార్లో అయింది, మధ్యలో ఎలక్షన్ డ్యూటీ కోసం. కాదు పవన్ కళ్యాణ్ గారు, బీహార్ కూడా చాలా డేంజర్ అంటారు. బీహార్ డేంజర్, బట్ ట్రైనింగ్ ఏరియా కదా, సో నో ప్రాబ్లం, బయటికి ఎలా ఉండదు కదా. పర్లేదా? ఎక్కడ పడితే అక్కడే చేసేస్తారంట కదా. వాళ్ళు నక్సల్స్ ఎక్కువ బీహార్లో. చాలా డేంజర్ ఏరియాలు తొక్కొచ్చారు మీరు. చాలా చాలా ఎన్నో చూసొచ్చా, పడిపోయా అలాంటి విషయాల్లో. సూపర్. సో మొత్తానికైతే +2 తర్వాత సెలెక్ట్ అయ్యారా? లేదు, నేను ఎంఎస్సీ చేస్తున్నప్పుడు నాకు ఇది వచ్చింది. ఓ అయితే చిన్న బాబాయ్ ఏం కాదైతే. నాకు 23, నాకు 14కి 10th అయిపోయిందండి. 14కి 10th అయిపోయింది. చెప్తున్నా కదా చారి గారు అర్జెంట్ గా. చెప్తున్నా కదా, రూల్లో లేదు కదా, యాజ్ ఎ గవర్నమెంట్ రూల్ 14కి లేదు కదా. లేదు 14-15 కదా 10th. మెట్రికులేషన్ 14కి 15కి అవ్వాలని రూల్. చాలా తెలివి ఉంది.